సో ప్రస్తుతం మనతో పాటు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, CEO, సీనియర్ జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. హలో అండి. మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ఇదే అదునుగా అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, పెరుగుతాయి కూడా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది సర్టన్ టైం వరకే పెరుగుతాయా రేట్స్ అనేవి, లేకపోతే కనుక ఇక్కడి నుంచి ఇంకా పుంజుకుంటుంది అంటారా? ఇలానే ఉంటుందా? అంటే మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా రీసెంట్ గా ట్విట్టర్ లో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని గంగలో కలిసిపోయాయి, ఏవి కూడా నెరవేర్చట్లేదు, టైంకి ఇప్పుడు స్పందించట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఇలా విపక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. సో ఇదంతా ఎటు చూసుకున్నా కానీ ప్రజల మీద భారం వేయడం అండ్ పొలిటికల్ స్ట్రాటజీ అని అంటున్నారు. వాట్ డు యు సే ఆన్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ నరేంద్ర మోదీ తెచ్చింది కాదు, నంబర్ 1. ఇప్పుడు హార్మోన్స్ జలసంధిలో వచ్చినటువంటి ఈ ప్రస్తుత క్రైసిస్ నరేంద్ర మోదీ క్రియేట్ చేసింది కాదు. ఓకే, సో ఎప్పుడు కూడా దీన్ని ఏమంటారంటే అండి, బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది అంటారు. ఎక్కడో ఏదో జరిగితే ఆ ప్రభావం ఖచ్చితంగా భారతదేశం పైన ఉంటుంది. దీంట్లో అసలు మనం ఏం వేరే మాట్లాడడానికి వేరే లేనే లేదు. ఎందుకంటే బికాస్ గ్లోబలైజ్డ్ వరల్డ్ లో మనం ఉన్నాం, ప్రపంచీకరణ జరిగినటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం, అండ్ మనము ఓపెన్ మార్కెట్ లో ఉన్నాం. మనం ఇది కామన్ సెన్స్ ఉన్న వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. బేసికల్లీ వీళ్ళకి ఎందుకు మరి ఇట్లా కొంతమంది ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు, కానీ ఓపెన్ మార్కెట్ లో మనం ఉన్నాం. ఎక్కడో ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇవాళ మనం ఆయిల్ మీద అక్కడ డిపెండ్ అయి ఉన్నాము. దానికి ప్రత్యామ్నాయం ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ టైంలో ఇంకా చెప్పాలంటే మనం ఆత్మ నిర్భరతలో భారతదేశం ఉంది. మీరు ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశము 365 రోజులు, కోవిడ్ వచ్చినా ఇంకేదైనా 365 రోజులు మనకు కావాల్సిన ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకుని మనం బతికి మనం తింటున్నాం. 365 డేస్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూరగాయలు ప్రతిరోజు ఫ్రెష్ కూరగాయలు మార్కెట్కి వస్తాయి. కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి దేశాల్లో, చాలా దేశాల్లో అసలు రెగ్యులర్ గా కూరగాయలు మార్కెట్ లో ఉండదు. వాళ్ళు ఫ్రీజ్ చేసుకుని వాటిని ఏదో ఫ్రోజన్ ఫుడ్స్ తింటారు. వింటర్ వచ్చిందంటే అమెరికాలో ఫ్రిడ్జ్లలో వాటిల్లో ఫ్రీజ్ చేసుకున్నటువంటి ఫుడ్డే మనం తినాల్సి వస్తుంది. అందుకే వింటర్ ని దృష్టిలో ఉంచుకొని సేవ్ చేసుకుంటారు, పక్కనంతా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఓకే, భారతదేశంలో ఆ ప్రాణం లేదు. ఈ భారతదేశంలో అండ్ మన ఇప్పుడు ఎంత మన ఫుడ్ మనం పండించుకొని మనం తింటున్నాం, మనం ఉంటున్నాం. నీకు లగ్జరీస్ కావాలన్నప్పుడే సమస్య వస్తుంది. ఓకే, లగ్జరీస్ కావాలంటే రెస్టారెంట్స్ ఉన్నాయి, లగ్జరీస్ ఉండకపోవచ్చు రెస్టారెంట్స్. సో ఇంట్లో అయితే తినడానికి కావాల్సింది వస్తుంది, ఫస్ట్ పాయింట్. సో క్రైసిస్ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అంటే మనం ఇంకోటి ఏంటంటే, యుద్ధానికి సరిపడా మైండ్ సెట్ ఈ దేశంలో ప్రిపేర్ కాలేదండి. యుద్ధం అనే దానికి అర్థాన్ని, లేదా యుద్ధం అనే దాన్ని చాలా రాంగ్ గా ఇక్కడ నెరేటివ్స్ క్రియేట్ చేశారు. ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే శాంతి అని మనం మాట్లాడతాం, కానీ మన చేతిలో శాంతి లేదు. అంటే మనము ఎవరితో పట్టుకోదు, మనకు ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు మన భారతదేశం ఏమైనా యుద్ధంలో ఉందా? లోపల అవసరం లేదు. మనం ఇక్కడ కూర్చున్నా కూడా మన పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడ యుద్ధం జరిగినా దాని స్పిల్ ఓవర్ మన పైన ఉంటది. బంగ్లాదేశ్ లో రెజీమ్ చేంజ్ జరిగితే భారతదేశం పైన స్పిల్ ఓవర్ ఉంటది. బంగ్లాదేశ్ లో విపరీతమైన అన్రెస్ట్ ఉంటే వాళ్ళు మన దేశంలోకి వస్తారు. ఇవాళ పాకిస్తాన్ కొలాప్స్ అయినా మనకే ప్రాబ్లం. మనం అనుకుంటున్నాం మేము శత్రు దేశం పోయింది కదా అనుకోవచ్చు, కాదు, అట్లా ఉండదు. దాన్ని స్పిల్ ఓవర్ అంటారు. అది ఒక దగ్గర ప్రాబ్లం వస్తే ఇంకో దగ్గర ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది లెక్క. ఒక కొటేషన్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రతి సందర్భంలోనూ మనకు జరిగే పరిణామాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది మేజర్ అంశం లీడర్షిప్ లో. భారత ప్రభుత్వం సరిగ్గా రియాక్ట్ అవుతుందా లేదా, దాంట్లో మన క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ డిస్కస్. భారత ప్రభుత్వం 28 ఫిబ్రవరి రోజు ఇరాన్ మీద స్ట్రైక్ జరిగిన నెక్స్ట్ డేనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ మీటింగ్ జరిగింది, CCS మీటింగ్ జరిగింది. ఓకే, ఆ నెక్స్ట్ డేనే ఫ్రాన్స్ అధినేత మ్యాక్రాన్ తో మాట్లాడారు మోదీ గారు. అండ్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అందరూ వాళ్ళ మొనార్కీస్ ఎవరైతే రాజులు లేదా యువరాజులు అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ లో వాళ్ళందరితో మాట్లాడారు. అండ్ మన ఫస్ట్ అందులో 3 అంశాలు. నంబర్ 1, అక్కడ ఇరుక్కున్నటువంటి 1 కోటి మంది దాకా ఉన్నటువంటి మన భారతీయులు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ యోగక్షేమాల్ని కనుక్కోవడం, అవసరమైతే వాళ్ళని ఎస్కలేట్ అయితే తీసుకురావడం, వాళ్ళ సెక్యూరిటీ బాగుందా లేదా చూసుకోవడం, నంబర్ 1. నంబర్ 2, మనకు ఇప్పుడు ఆయిల్ కి సంబంధించిన గొడవ ఉంది. ఈ ఆయిల్ కి సంబంధించిన గొడవలో మనం ఏం చేయాలి? ఆ నెక్స్ట్ డేనే రష్యా అధినేత పుతిన్ తో మాట్లాడారు. ఆల్టర్నేటివ్స్ మీద మనం దృష్టి పెట్టాం. లాటిన్ అమెరికన్ దేశాలు, బ్రెజిల్ నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నాం, వెనెజులా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఆల్రెడీ షిప్మెంట్స్ మొదలైపోయాయి.
క్రైసిస్ ని మనం ఆల్రెడీ గుర్తించాం కాబట్టి మార్చ్ 8th 6th or 7th వచ్చేసరికి మనం ఎల్పిజికి సంబంధించి ప్రొడక్షన్ పెంచాం. ఓకే. 10% 20% ప్రొడక్షన్ పెరిగింది. ఓకే, ఇటు ఆయిల్ కి సంబంధించి రిఫైనరీస్ ఏవైతే రిఫైనరీస్ ఉన్నాయో క్రూడ్ ఆయిల్ ని తీసుకొస్తాం మనం. యాక్చువల్లీ క్రూడ్ ఆయిల్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ని అవసరాలకు తగ్గట్టుగా రిఫైన్ చేసి పెట్రోల్ డీజిల్ రూపంలో అవసరాలకు తగ్గట్టుగా మనం తీసుకొస్తాం. ఇప్పుడు ఆ రిఫైనరీస్ వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచారు, 24/7 పనిచేస్తున్నారు. దాని మీద ఆల్రెడీ మానిటరింగ్ జరుగుతోంది. ఓకే, ఇప్పుడు నేను మీకు చదువు వినిపిస్తాను. బయట దేశాలు ఇప్పుడు మన అసలు మోదీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనే వాళ్ళకి సమాధానం. రైట్. ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఫ్యూయల్ ప్రైసెస్ ఎంత పెరిగాయో నేను చెప్తాను. ఓకే, కంబోడియా 67.81% పెరిగింది ఫ్యూయల్ ప్రైస్. పాకిస్తాన్ 24.49% పెరిగింది. మాల్దీవ్స్ 18.54% పెరిగింది. పెద్ద దేశాలు అగ్రదేశాల్లో యుఎస్ఏ 16.55% పెరిగింది. యుఏఈలో ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది 6.47%. యూకేలో 2.48% పెరిగింది. ఇట్లా లెక్కేస్తే అగ్రదేశాలన్నీ 95 దేశాలు ఫ్యూయల్ ప్రైసెస్ పెంచినాయి గత 10 రోజుల్లోనే ఈ క్రైసిస్ తట్టుకోలేక. భారతదేశంలో ఫ్యూయల్ ప్రైసెస్ పెరగలేదు. మరి ఎవరు చేశారు ఇది? ఎలా సాధ్యమవుతుంది? సో ఆయిల్ క్రైసిస్ లో ఉన్నట్లయితే ఫ్యూయల్ ప్రైసెస్ పెరగాలి కదా, మరి పెరగలేదే. సో మనము నేరేటివ్స్ మాట్లాడాలనుకుంటే చాలా నేరేటివ్స్ ఉంటాయి. సో ఈ టైంలో యుద్ధం టైంలో ప్రతి ఒక్కళ్ళు ఆ యుద్ధానికి తగ్గట్టుగా మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం క్రియేట్ చేయలేదు యుద్ధం, కానీ మన పైన పడే ప్రభావాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది సమస్య. కోవిడ్ కూడా అలాంటిదే. కోవిడ్ మనం క్రియేట్ చేయలేదు, కానీ కోవిడ్ టైంలో మనము మన మాస్కులు మనం తయారు చేసుకున్నాం, మన వెంటిలేటర్స్ మనం తయారు చేసుకున్నాం, మన పీపీఈ కిట్స్ మనం తయారు చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 8,000 crore ఇండస్ట్రీ విత్ ఇన్ 3 months 4 months బిల్డ్ అయింది మన దగ్గర. సో ఓకే, సో మన దగ్గర రియాక్షన్ లేదా అని వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. మన వ్యాక్సిన్ మనం ఓకే 100 crore పీపుల్ కి అసలు ఎట్లా వేస్తారు వ్యాక్సిన్ మీరు, అది ఇది అని చెప్పేసి నేను అప్పుడు కూడా కేటీఆర్ అప్పుడు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మొత్తం 98% ఇజ్రాయెల్ కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ అంటున్నాను, వాళ్ళ అప్పుడు వ్యాక్సినేషన్ చేశారు, 98% వ్యాక్సినేషన్ చేశారు, మన దగ్గర ఇంకా 20% లోనే ఉంది అన్నాడు. ఇది ఆయన పెట్టిన ట్వీట్. అప్పుడు నాకు గుర్తుంది బాగా, 20% ఏమో చేశామని. ఇజ్రాయెల్ 100% చేసింది అని అన్నాడు, 98% చేసింది అని అన్నాడు. పర్సెంటేజ్ లెక్కేస్తే ఇజ్రాయెల్ జనాభా ఎంత? 1 కోటి మంది జనాభా. ఓకే, 1 కోటి మంది జనాభాకి మనం 2 రోజుల్లో వ్యాక్సినేషన్ చేస్తాం. అప్పుడున్న స్పీడ్ లో 1 కోటి మంది జనాభా అంటే హైదరాబాద్ కంటే తక్కువ నిజంగా మాట. ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ కాకుండా చూస్తే 1 కోటి మంది జనాభాకి 98% వాళ్ళు చేశారు. మనం అప్పటికి 20% చేశామంటే మనం 20 కోట్ల మందికి వేసినట్టు. సో అంటే మీరు నెంబర్స్ మాట్లాడితే, ట్విస్ట్ చేసి మాట్లాడితే పర్సెంటేజ్ లో చూపిస్తారు. సో వాల్యూమ్ లెక్క కదా. ఇప్పుడు మనం 130 కోట్ల మందికి మనం పెట్టాలి. యూకే ఎంత ఉంటుంది? 6 కోట్ల మంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు కర్ణాటక స్టేట్. బట్ వాళ్ళు 2% పెంచారు రేట్స్ ని. బట్ మనం పెంచామా రేట్? సో పెంచలేము అని చెప్పడానికి లేదు, పెంచుతాం కావచ్చు, పెరుగుతుంది కావచ్చు, వీ డోంట్ నో. బట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, దాంట్లో డౌట్ లేదు. అనవసరమైన వాటిల్లోకి వెళ్ళి ఇప్పుడు నిజమే ఇక్కడ ఏదన్నా నిజంగానే టైంకి రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఒక లెక్క. ఇప్పుడు ఈవెన్ ఎల్పిజి కొరత అంటున్నారు. కొరత ఇస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్, అది స్టేట్ గవర్నమెంట్స్ డెఫినెట్ గా ఎక్కడెక్కడ మానిటర్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్స్ విధానాలు దానికి కావాల్సిన పాలసీస్ డిక్టేట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ విజిలెన్స్ ఉంటుంది, అధికారి ఇక్కడ పనిచేస్తాడు, అక్కడ నుంచి వచ్చిన అధికారి ఉన్నాడు కదా. రైట్ సార్, మై లాస్ట్ క్వశ్చన్ ఈస్, అసలు ఏ దేశం ఒప్పించలేకపోయింది అలాంటిది ఇండియాకి మనకి షిప్స్ బయలుదేరాయి అంటే ఏం చెప్పి ఒప్పించుంటారు అనేది నేషన్ వాంట్స్ టు నో, ద టాప్ సీక్రెట్. మొన్న ఏమైందంటే అందరూ ఐరిస్ దేనా గురించి మాట్లాడారు. ఒక వార్షిప్, ఇరాన్ సంబంధించిన వార్షిప్ ఒకటి శ్రీలంకకు దగ్గరలో మన కన్యాకుమారికి 300 కిలోమీటర్ల దూరంలో దాన్ని యుఎస్ సబ్మెరైన్ తోటి టార్పెడోస్ చేసి అటాక్ చేసి దాన్ని సింక్ చేశారు. ఓకే, నీళ్ళలో మునిగిపోయింది అది. ఐరిస్ దేనా, IRISDENA ఆ వార్షిప్. దాంట్లో ఒక 100 పైచిలకు మంది చనిపోయారు. ఆ అంశాన్ని బేస్ చేసుకుని అప్పుడు అందరూ మాట్లాడారు. రైట్, వార్షిప్ మునిగిపోయింది, మన ఇండియన్ వాటర్స్ లో మునిగిపోయింది, అమెరికా మనల్ని కూడా కవ్విస్తోంది, సో మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి, మనం మాట్లాడాలి, అవి ఇవి అని మాట్లాడారు. అప్పుడు నరేంద్ర మోదీ గారు కామ్ గా ఉన్నారు, ఏం మాట్లాడలేదు. లిటరల్ అందరూ ఏమనుకున్నారంటే ఆ ఇరాన్ని మనం దూరం చేసుకుంటున్నామని అందరూ అనుకున్నారు. 2 రోజులకు తేలిన విషయం ఏంటంటే ఐరిస్ దేనా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ షిప్ లో ఉన్నటువంటి, ఆ వార్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళ అందులో ఉండేటువంటి వ్యక్తి ఇరాన్ లోని ఆయన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాడట. మేమందరం కూడా అప్పటికే అమెరికా వాళ్ళని హెచ్చరించింది, మీ వార్షిప్ వదిలేసి మీరు అందరూ వెళ్ళిపోండి, మేము వదిలేస్తామని. అమెరికా హెచ్చరికలు చేసినప్పుడు వాళ్ళందరూ మనం వదిలేద్దాము అని అంటే ఆ కమాండర్, ఆ కెప్టెన్ ఉంటాడు కదా ఆ వార్షిప్ కి హెడ్,
అతను మొండి పట్టుదలకు పోవడం వల్ల మేమందరం మొండి పట్టుదలకు వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్పిన మాట వచ్చింది. దాంతో అది సింక్ అయిపోయింది, కొట్టేశారు. కొట్టేయరా అని అంటే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు అది కరెక్ట్ గా అరేబియన్ ఓషన్కి వస్తుంది. అరేబియన్ ఓషన్కి వస్తే అక్కడికి వచ్చిందనంటే ఎవరు ఉంటారు అక్కడ? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, అమెరికాకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, వార్షిప్ మూవ్ అవుతోంది, ఇరాన్ వార్షిప్ మూవ్ అవుతోంది. యుద్ధం టైంలో రిస్క్ తీసుకోరు, ఆబ్వియస్లీ వాళ్ళు కొడతారు. కొట్టేశారు, అయిపోయింది. అది అయిపోయినాక నెక్స్ట్ డేకి ఏమైందంటే IRIS 11 అనే ఒక వార్షిప్ ఉంది ఇరాన్ కి సంబంధించింది. సో దేనా సింక్ అయింది. బట్ 11 కి సంబంధించినటువంటి సెయిలర్స్ వాళ్ళు ఇండియాని అడిగారు, మాకు ఆశ్రయం కల్పించండి అని, రిఫ్యూజీస్ ఇవ్వండి అని. అంటే మనం ఒప్పుకున్నాం. మనం ఒప్పుకుంటే కొచ్చి పోర్ట్లో దాన్ని డాక్ చేశారు. చేసి మనం వాళ్ళని రక్షించాం. వాళ్ళని రక్షించిన తర్వాత వాళ్ళని వదిలేయండి, మీరు పంపించేసేయండి అని చెప్పి అమెరికా ఒత్తిడి చేసింది. అండ్ ఇప్పుడు ఐరిస్ దేనాలో కొంతమందిని రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూ చేసిన వాళ్ళని కూడా శ్రీలంకను కూడా అట్లాగే పంపించేసే అని చెప్పేసి అమెరికా ఒత్తిడి చేస్తే వాళ్ళని పంపించేశారు శ్రీలంక. కానీ పంపించొద్దు, మీ దగ్గరనే పెట్టుకోండి అని వాళ్ళు ఒత్తిడి చేశారు. ఓకే, ఒత్తిడి చేస్తే శ్రీలంక ఒప్పుకుంది, మా దగ్గరనే పెట్టుకుంటామని. ఎందుకైనా మంచిది, వీళ్ళని మన దగ్గర పెట్టుకుంటే వీళ్ళని బేస్ చేసుకుని మనం ఏమైనా ఇరాన్ తో నెగోషియేట్ చేయొచ్చు అనేది అమెరికా ప్లాన్. అలాగే ఇండియాకు కూడా చెప్పారు, రెఫ్యూజీలో ఉన్నటువంటి ఐరిస్ 11 లో వచ్చినటువంటి వాళ్ళని మీ దగ్గరనే పెట్టుకోండి, మీరు పంపించొద్దు అని. కానీ మనము ఇరాన్ తో మాట్లాడి వాళ్ళు అడగగానే వాళ్ళకు ఒక స్పెషల్ ఫ్లైట్ వాళ్ళది వచ్చింది, స్పెషల్ క్యారియర్ తోటి మనం వాళ్ళని తీసుకెళ్లి అర్మేనియాలో పెట్టారు. అక్కడ నుంచి వాళ్ళు బై రోడ్ వెళ్తారు. అంటే పాయింట్ ఏంటంటే ఐరిస్ 11 లో ఉన్నటువంటి ఇరాన్ నేవీ ఆఫీసర్స్ ని, వాళ్ళ సెయిలర్స్ ని భారత్ రక్షించి మళ్ళీ ఇరాన్ కి సురక్షితంగా పంపించింది, అమెరికా ఒత్తిడి చేస్తున్నప్పటికీ. సో ఇది బ్యాక్ ఎండ్ ఛానల్లో జరిగింది. అండ్ అమెరికా ఒత్తిళ్లకు మనం తలొగ్గలేదు. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, సో ఇప్పుడు అందుకే ఈ మన షిప్స్ ని వదలడానికి మేబీ ఇరాన్ ముందుకు వచ్చి ఉంటది. సో ఇవన్నీ బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో జరిగిన విషయాలు. జయశంకర్ గారు, లేకపోతే మోదీ గారు, వీళ్ళందరూ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, మన విక్రమ్ మిస్రీ కావచ్చు, లేకపోతే ఫారెన్ సెక్రటరీలు కావచ్చు, అక్కడ ఈవెన్ ఇరాన్ లోని దౌత్యవేత్తలు, లేకపోతే మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధికారులు, లేకపోతే అజిత్ దోవల్ గారు, బ్యాక్ ఎండ్ ఛానల్స్ మన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అన్ని విషయాలు. సో వాళ్ళు వెనకాల ఉండి దేశం కోసం ఏం చేయాలో చేస్తున్నారు. సో అందుకోసం వాళ్ళ 2 షిప్లను బయటకు పంపించారు. 4 షిప్స్ బయటకు వచ్చాయి. నిజానికి ఇప్పుడు ఇవాళ యూరోపియన్ దేశాల్లో చర్చ మొదలైంది, అసలు ఇండియన్ షిప్స్ ఎట్లా వచ్చాయని. మనం అమెరికాకి వ్యతిరేకంగా లేము, ఇరాన్ కి వ్యతిరేకంగా లేము. మన దగ్గర ఉన్న సోకాళ్ళు మేధావులు ఏం మాట్లాడారంటే ఇజ్రాయెల్ నుంచి రావడంతో వెంటనే అటాక్ చేసింది ఇజ్రాయెల్, చాలా దారుణమని అసదుద్దీన్ ఓవైసీ అని మాట్లాడతారు. మనం ఇజ్రాయెల్ తో బాగానే ఉన్నాము, ఇరాన్ కూడా షిప్స్ ని పంపించింది. సో ఇది దౌత్యంగా ఇట్లా జరుగుతాయి. వెనకాల ఉన్నటువంటి అంశాలు అన్ని మీడియాలోనే మాట్లాడాలని, ఆ మీడియాలో ఒక రోజు టకటకటకటగా ఆర్టికల్స్ రాసేసేసి 2 నిమిషాలు ఫటఫట మాట్లాడేస్తే అయిపోయే అనలిస్ట్ల జాబితా మన దగ్గర చాలా ఎక్కువ ఉంటది. సో ప్లీజ్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ narratives. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి, లైక్ మన షిప్ బయలుదేరింది, కన్విన్స్ చేశారు, ఇంతవరకు తెలుస్తుంది. కానీ ఈ బ్యాక్ స్టోరీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ చూసినా కానీ ఈ కనెక్టివిటీ అనేది దొరకలేదు. అండ్ ఎక్స్క్లూజివ్గా మీరు ఆంధ్రప్రభకి టైం కేటాయించి మా కోసం ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.